ఇప్పుడు వై విజయసారథి గారు తాటిపల్లిగూడెం వారు బాబా సర్వజ్ఞత్వం ప్రేమ అనే టాపిక్ మీద మాట్లాడతారు. వారి తర్వాత కేవీ రమణ హైదరాబాద్లో ఉంటే వారు స్టేజ్ మీదకి రావాలి. जय बाबा, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, प्रीतम मेहर प्रभु की जय. మరి ప్రీతం మెహర్ బాబా వారి యొక్క స్పెషల్ టాపిక్స్, ఏ మానవాళ్ళనైతే ఆయన కాపాడుకోవాలనుకున్నారో, ఏ మానవాళ్ళనైతే మానవుని మాధవుడుగా చేసి ఉద్ధరించాలనుకున్నారో, ఆ మహోద్యమంలో ఆయన నిలుపుకున్నది మాత్రము ఈ ఆయన యొక్క సర్వజ్ఞతని మనం జ్ఞానం అని కానీ, ఆల్ నోయింగ్ అని కానీ, నాలెడ్జ్ అని కానీ అంటాం. భగవంతుడు డివైన్ బ్లిస్ అంటే బ్రహ్మానందం. భగవంతుడు ఆయన దివ్యశక్తి, అది డివైన్ పవర్. అట్ ద సేమ్ టైం రెండే కాకుండా ఆయన దివ్య జ్ఞానం కూడా. కానీ బాబా ఈ అవతారంలో వచ్చినప్పుడు ఆయన యొక్క దివ్యశక్తిని తీసుకోలేదు, దాని యొక్క అవసరాన్ని తీసుకోలేదు. ఎందుకంటే శక్తి నేను తీసుకుంటే నేను బాధపడడం కుదరదు, సఫర్ అవ్వడం కుదరదు. నేను సఫర్ అవ్వకపోతే మానవాళి యొక్క సఫరింగ్ నయం కాదు, తగ్గదు. అందుకని నేను పక్కన పెట్టానన్నారు. అలాగే ఆయన యొక్క దివ్యానందాన్ని కూడా తీసుకోలేదు. నేను ఆనందాన్ని కనుక తీసుకుంటే నాకు దుఃఖం రాదు, బాధ కలగదు. నేనే కనుక దుఃఖపడకపోతే, బాధపడకపోతే ప్రపంచం యొక్క బాధని, దుఃఖంని తొలగించలేను. ఆ రెండు పక్కన పెట్టారు. కానీ ఆ ఆల్ నోయింగ్నెస్, ఆ సర్వజ్ఞత, దివ్యజ్ఞత, జ్ఞానమును మాత్రము ఆయన కూడా ఉంచుకున్నారు. అక్కడి నుంచి మనకి ఉదాహరణకి మెహర్ బాబా యొక్క సర్వజ్ఞత ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మెహర్ బాబా 1936 సంవత్సరంలో నాసిక్లో పశ్చిమ దేశాల స్త్రీలకి, వాళ్ళకి, పురుషులకి స్పిరిచువల్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం నాసిక్లో ఒక క్యాంప్ పెట్టారు, ఒక కార్యక్రమం పెట్టారు. దాంట్లో స్విట్జర్లాండ్ నుంచి హేడి అనే అమ్మాయి ఆహ్వానించబడింది, వచ్చింది. ఆ హేడి వచ్చేటప్పుడు వాళ్ళ భర్త చాలా తిడతాడు, నువ్వు బాబా కార్యక్రమాలంటే వెళ్ళిపోతున్నావు ప్రతిదానికి, పిల్లల్ని ఎవరు చూస్తారు, పిల్లల్ని నా నెత్తి మీద పాడేస్తున్నావు, వాళ్ళకి ఏమైతే ఎవరి సంగతి అని చాలా బెదిరించి, చాలా బాధ పెట్టి మరి బాబా ఆజ్ఞకరంగా వచ్చింది. వచ్చి ఈ నాసిక్లో ఉండగా కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళ భర్త నుంచి ఒక టెలిగ్రామ్ వచ్చింది, కేబుల్. దాంట్లో ఏముందంటే, మన రెండో పిల్లవాడికి తీవ్రమైన సుస్థి వచ్చింది, డాక్టర్లు వాళ్ళ వల్ల కాదని చెప్పేస్తున్నారు, చేతులు ఎత్తేశారు, ఇది విషం పరిస్థితిని వెళ్ళిపోయావు అని. ఇంకా ఉత్తరం పట్టుకుని ఆమె ఏడుస్తూ ఉంటుంది గదిలో కూర్చుని. నేను విరుద్ధంగా వచ్చాను నా భర్త యొక్క ఆజ్ఞకి, ఆ పిల్లకి ఇలాగైంది, ఎలాగైనా ఏడుస్తుంది. ఇక్కడేమో ఆశ్రమ ధర్మాలు, బాబా దగ్గర ఉండాలి చిరునవ్వుతో. ఇలా నొరీనా మ్యాచ్ వెళ్ళి ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యి, ఏమైంది హెడ్, వై ఆర్ లైక్ దిస్ అంటే ఈ ఉత్తరం చూపిస్తుంది. అయ్యో ఇటువంటి విషయం బాబా దగ్గర తీసుకెళ్ళాలి, నువ్వు అలా ఎందుకు, నువ్వు ఒక్కదాన్ని బాధపడుతున్నావు అని మరి బాబాకి చెప్పొచ్చు అంటే, లేదు లేదు అన్ని బాబాకి మనం చెప్పాలని ఆ ఉత్తరం నొరీనా మ్యాచ్ వెళ్ళి గారు బాబా దగ్గరికి తీసుకెళ్ళారు. బాబా చూడగానే హేడిని పిలుస్తారు. ఆయన బాబా ఏడి ఏడుస్తూ వస్తుంది, ఏమైందంటే ఇది బాబాని, నీకు నా మీద విశ్వాసం ఉందా, నాకు సర్వజ్ఞత మీద విశ్వాసం ఉందా, నీకు వచ్చినప్పుడు నేను నీకేం చెప్పాను అన్నీ నాకు వదిలేమన్నాను కదా, వదిలేయడం నీకు వచ్చిందా అని చెప్తే ఇంకా ఏడుస్తూనే ఉంటారు అక్కడ పిల్లవాడు సీరియస్గా. అప్పుడు బాబా అంటారు, ఆయన అలా రాశారు కానీ ఉత్తరము నాకైతే అలా అనిపించట్లేదు, మీ తోటలో పిల్లలిద్దరూ వాళ్ళ అమ్మమ్మ గారు కథలు చెప్తుంటే ఒక పెద్ద గొడుగు కింద కూర్చుని చక్కగా వింటున్నట్లు కనిపిస్తుంది, నాకు అలాగేం అనిపించట్లేదు. నీ రెండో పిల్లవాడు జబ్బు పడ్డవాడు ముక్కు మీద వేలు వేసుకుని కథలు ఆనందంగా వింటున్నాడు, నాకు అలా కనిపిస్తుంది. ఇక ఆమె ఏం చేయదు పాపం, అనలేదు, ఏమనలేదు, వెళ్ళిపోతుంది. ఒక 10 రోజులు పోయాక మళ్ళీ ఒక లెటర్ వస్తుంది. లెటర్లో ఒక ఫోటో కూడా వస్తుంది. వాళ్ళ ఆయన అంటాడు, ఏం మహత్యం జరిగిందో కానీ పిల్లవాడు పూర్తిగా నయమైపోయాడు, ఇదిగో నీకు ఒక ఫోటో కూడా పంపిస్తాను అని ఆ ఫోటో పంపిస్తే, ఆ ఫోటోలో యాజ్ ఇట్ ఈజ్గా ప్రీతం మెహర్ బాబా చెప్పినట్లుగా ఆ గార్డెన్లో గొడుగు కింద వాళ్ళ అమ్మమ్మ గారు చెప్తున్న కథలు వింటుండగా ఇద్దరు పిల్లలు వింటూ, ఈ కంప్లైంట్ వచ్చిన వ్యక్తి, జబ్బు చేసిన వ్యక్తి, ఆ పిల్లవాడు ఆ ముక్కు మీద వేలేసుకుని చిలిపిగా నవ్వుతూ ఉంటాడు. అది చూసి మురిసిపోద్ది, ఆ ఉత్తరం చూసి ఆనందపడిపోద్ది. బాబా దగ్గర తీసుకెళ్లి బాబా కాలంలో పడుద్ది. బాబా మరి నన్ను అమ్మమని చెప్పాను కదమ్మా అంటారు. అప్పటి నుంచి ఆమె అంటది, ఆమెకి 97 సంవత్సరములు వచ్చిన తర్వాత ఒక బాబా ప్రేమికులు అమెరికా వెళ్తూ వాళ్ళ స్విట్జర్లాండ్లో వాళ్ళ ఇంటికి వెళ్తుంది. 97 ఏళ్ళకి మంచం మీద ఉంటుంది. బాబాని మనం నమ్మాలమ్మా, ఆయన సర్వజ్ఞత అనంతమైనది, ఆయనకి వదిలేయడం మనకు రాదు, ఏ బాధలైనా సరే వదిలేయాలి. ఆయన సర్వజ్ఞత అంటే ఏంటండి, అన్నీ తెలిసినవాడు. మనకేం తెలుస్తుంది, ఇక్కడ కూడా పూర్తిగా తెలియదు. మన బాబా ఎందుకు లింక్ చేసుకోమన్నారు, మనం ఏమీ తెలియని వ్యక్తి అన్నీ తెలిసిన దాంతో మనం లింక్ అయిపోతున్నాం. బాబాతో మనం అటాచ్ అయినప్పుడు మనం సర్వజ్ఞతతో అటాచ్ అవుతున్నాం అనమాట. మనకు తెలియకపోయినా పర్లేదు, తెలిసిన వాడిని మనం పట్టుకోవడమే బాబా యొక్క సర్వజ్ఞతలో మనకు దాగి ఉన్న ఒక మహా కానుకని మనం చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి కూడా ఆమె అంటది, ప్రతి చిన్న విషయం నేను బాగా తెలుస్తాను, నా జీవితాంతో ఆనందంగా ఉన్నాను. అలా ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో విషయాలు సర్వజ్ఞుడైన మెహర్ బాబాకి సర్వము వదిలేయాలి సుమా అనే విశ్వాసంతో చెప్పింది హేడి అన్న ఆమె.
మరి ఆ రకంగా ఆయన యొక్క విజ్ఞత మామూలు విషయం కాదు, సర్వజ్ఞత అన్ని చోట్ల. హమీర్పూర్లో బాబా సహవాసిస్తున్నారు, వేలాది మంది ఉన్నారు, కానీ బాబా మనస్సు ఎక్కడో ఉంది. ఎంతో మంది బాబాకి నమస్కరిస్తున్నారు, వెళ్తున్నారు. ఆయన బయట కార్యక్రమంగానే ఒక కారు కావాలన్నారు. ఆ హమీర్పూర్ చిన్న చిన్న గ్రామాలు, ఆ గ్రామం యొక్క సందులో తిరిగి ఎక్కడికో వెళ్తారు. వెళ్ళి పూరి పాకల దగ్గర కారు ఆపేసి వడివడిగా నడుచుకుంటూ బురదలో వెళ్ళిపోతారు. ఒక చిన్న గుడిసెలోంచి ఒక మనిషి తొంగి చూస్తాడు ఏంటా అని. యాక్చువల్లీ సాక్షాత్ మెహర్ బాబా అక్కడికి వచ్చేస్తున్నారు. జరిగింది ఏంటంటే ఆ బీదవాడు ఒక చెప్పులు కుట్టుకునే అతను బాబాకి కార్యక్రమాల్లో పెండాల్స్ వేశాడు. ఈ పెండాల్స్ వేసినప్పుడు అతనికి మలేరియా ఉంటే తిరగబడింది. యాక్చువల్లీ బాబా ఇక్కడ ఉన్నప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొలేపాడు. ఈ 10 రోజుల్లో కూడా పెండాల్స్ వేయడంలో ఉన్నాడు. అతని మనస్సు పరిపరివిధాలు పోతుంది. అరే భగవంతుడు, దేవాది దేవుడు ఈ కార్యక్రమానికి వచ్చారు, నేను నా యొక్క ఈ భాగ్యం ఏమిటో, నేను ఎక్కడ పడి ఉన్నాను, నన్ను చూసి వెళ్ళలేరు అని అనేక రగ్గులు కప్పుకుని మూలుగుతూ ఉంటే బాబా గదిలోకి వెళ్ళి అందరినీ తొలగించి బాబా అతను అడుగుతాడు, బాబా ఈ గదిలోకి రావద్దు, మీరు ఇంత బీదవాడిని దాంట్లోకి రావద్దు. బాబా పక్కన తప్పించి అతను మంచం మీద కూర్చుని అతని కాళ్ళు నొక్కి సేవ చేసి అది తిరిగి వెళ్తారు. మరి అది సర్వజ్ఞత ఉంది దాంట్లో, ఆయనకు మెహర్ బాబా యొక్క దివ్య ప్రేమ ఉంది. అలాగే కోహినూరులో ఒకసారి ఒక స్కూల్ అథారిటీస్ ఒక కార్యక్రమం నడిపి మెహర్ బాబా వారిని ఒక ప్రత్యేక చీఫ్ గెస్ట్ కింద పిలుస్తారు. మెహర్ బాబా పిల్లలందరూ వచ్చి బాబాని పలకరిస్తారు. చాలా ముద్దుగా కార్యక్రమం జరుగుతుంది. బాబా మళ్ళీ బయటకు వచ్చి లేదు మనం చోటకి వెళ్ళాలంటారు. ఆ స్కూల్ మేనేజ్మెంట్ కూడా తెలీదు. ఒక పిల్లవాడి ఇంటికి బాబా కారు వేసుకుని వెళ్తారు. ఆ పిల్లవాడు కూడా ఈ స్కూల్ అరేంజ్మెంట్స్ లో చాలా కృషి చేస్తారు బాబా కోసం. తెరా రోజుకి ఒంట్లో బాగోదు, ఇంట్లో ఉండిపోతాడు. సర్వజ్ఞుడు గనక, ఎంతమంది ఇక్కడ ఉన్నా ప్రేమమయుడు గనక ఆ ప్రేమ అక్కడికి లాగింది, సర్వజ్ఞతనికి తెలియజెప్పింది, ప్రేమ అక్కడికి తీసుకెళ్ళింది మెహర్ బాబాని. ఆ ఇంటికి వెళ్ళి ఆ పిల్లవాడిని పలకరించేసరికి తల్లిదండ్రులు ఆనందపడిపోతారు. ఆ పిల్లవాడిని ఏమైనా కోరిక ఉంటే ఆ పిల్లవాడు ఒకే కోరుతారు, బాబా రేపు నీ కార్యక్రమంలో నేను మళ్ళీ రావాలి నీ దగ్గర కార్యక్రమంలో. కానీ బాబా ఆశీర్వదిస్తారు, అతను కంప్లైంట్ తగ్గుతుంది, వస్తారు. అప్పుడు బాబా అక్కడ బాబా చేత ఒక మామిడి టెంక నాటిస్తారనమాట చెట్టు కోసం. ఆ పిల్లవాడిని బాబా ప్రత్యేకంగా పిలిపిస్తారు. పిలిపించి చెప్తారు, చూడు నాయనా, ఈ మామిడి చెట్టు పెద్దదయ్యి తర్వాత వృక్షంగా మారి చల్లటి నీడిచ్చి చక్కటి ఫలాలు ఇచ్చి మధుర ఫలాలు ఎందరినో ఆదుకుంటుంది ఆ నీడ ద్వారా, ఫలాల ద్వారా. అలాగే నువ్వు కూడా జీవితంలో ఎదిగి ఇతరులకి ఉపకారంగా ఉండాలి, ఇతరులకి మధురమైన ఆనందాన్ని ఇవ్వాలి, ఇతరులకు సహకరించాలి, చల్లని శ్వేత తీర్చాలి, నీడివ్వాలి అని బాబా చెప్తారు. అతను ఆనందపడిపోతారు. స్కూల్లో పిల్లలందరూ కూడా ఈ విషయం చూస్తారు. ఆ మేనేజ్మెంట్తో ఒక లెక్చరర్, ఒక టీచర్ అంటాడు, మనం ఎంతకాలం పిల్లల్ని మార్చడానికి ప్రయత్నించే మన వల్ల కాలేదు. మెహర్ బాబా గారు ఒక్కసారి రావడంలో ఇతను పరివర్తన వచ్చేసింది. మెహర్ బాబా అంటే మూర్తి వేయించిన దివ్య ప్రేమ అని మరీ చెప్తారు. అలాగే మెహర్ బాబా యొక్క ప్రేమని మనం చూసినప్పుడు మన బాబా చెప్తారు, వెలుతురికి వేడి కంపల్సరీ ఉంటుంది, లైట్ అండ్ హీట్ ఆర్ కోఇన్సిడెంట్. అలాగే ప్రేమకు త్యాగం ఉంటుంది. మెహర్ బాబా మనకి ప్రేమ పంచారు, కానీ త్యాగం ఎక్కడుంది మెహర్ బాబాలో చూస్తే అడుగడుగున త్యాగం కనిపిస్తుంది. మెహర్ బాబా యొక్క స్వరం మనకు తెలుసు. మరి మణిగా చెప్పారు, మెహరా చెప్పారు, వీళ్ళందరూ చెప్పారు. అద్భుతమైన గాంధర్వ స్వరం అయింది. కానీ మౌనం అనే పేరుతోటి ఆ స్వరాన్ని వదిలేశారు. చక్కటి పాటలు పాడేవారు. అది త్యాగం, ఎవరి కోసం, మానవాళి కోసం ఆ త్యాగం. మరి చక్కటి గొంతు, చక్కటి పాటలు ఇష్టం బాబాకి, అది వదిలేసుకున్నారు. మరి ఆ మౌనంలో బాబాకి హాస్యం అంటే చాలా ఇష్టం. ఎన్నో కథలు చెప్తుండేవారు, హాస్యం కథలు. ఆ హాస్యం కథలు మౌనంలో చెప్పండి, ఎవరైనా చూద్దాం ఎంత కష్టం అవుతుంది ఎవరైనా నవ్వించడం, ఎంత శ్రమ పడ్డారు చూడండి. అయినప్పటికీ బాబా కథలు చెప్తుండేవారు. తర్వాత మౌనంలో ఏబిసిడీల బోర్డు ఉపయోగించారు. ఏబిసిడీల బోర్డు మీద ఒక ఉద్గరణ గాడ్ స్పీక్స్ ని ఎవరైనా చెప్పగలరు, ఆలోచన భావితరాల్లో చాలా ఆశ్చర్యపోతారు. అది కూడా ఆయన త్యాగానికి సంబంధించిన విషయమే. ఎందుకంటే మనం కూడా ఈవెన్ గాడ్ స్పీక్స్ ని నోటితో మాట్లాడితే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం, కానీ అక్షర పలకం మీద చెప్పి ఆ గంభీరమైన భావాలు, తెలియని విషయాలు చెప్పారంటే అది పరమ త్యాగం కింద వస్తుంది. మరి అదే విధంగా మెహర్ బాబా ఆ నడక మనం ఫిలిమ్స్ లో చూస్తాం. ఆ చక్కటి నడక, స్పీడియస్ట్ నడక, మరి చాలా చాలా సుందరంగానూ చాలా వేగంగానూ ఉంటుంది. అటువంటి నడకని బాబా యాక్సిడెంట్ ద్వారా పోగొట్టుకున్నారు. కాళ్ళు ఇరక్కొట్టుకుని నడక కూడా పోగొట్టుకున్నారు. డాక్టర్స్ చెప్పేది ఏంటంటే 60 years తర్వాత కనుక బోన్స్ ఫ్రాక్చర్ అయితే అతుక్కోవడం కష్టం అంటారు. అలాగే మెహర్ బాబా వారికి కూడా ఈ యాక్సిడెంట్ మరి 56వ సంవత్సరంలో 2 యాక్సిడెంట్ అయింది. 56 అంటే 62 సంవత్సరాలు మెహర్ బాబాకి వయసు. ఆ ఎముక ఇరిగిపోయిన తర్వాత మరి ఆయనకు నడవడం ఎంత కష్టమైందో చూడండి. అంటే చక్కటి నడకను పోగొట్టుకున్నారు. ఎవరి కోసం? మానవాళి కోసం. పుట్టి కబుర్లతోటి ప్రేమ రాదు, త్యాగం కంపల్సరీ ఉండాలి. అలాగే ప్రతిదీ కూడా ఆయన ఆ త్యాగం, ఆ ప్రేమలో మరి తర్వాత అక్షర పలకం వదిలేసి ఆ ఏబిసిడీలు చూపిస్తూ ఆ సౌజ్ఞలతో చేసేవారు. లాస్ట్ స్టేజ్ లో బాబా బెడ్ మీద ఉన్నప్పుడు ఆయనకు స్పందనలు వచ్చి బాబాకు స్పాజమ్స్, ఒక కంపనములు అనమాట. అక్షరాలు చెప్తుంటే బాబా పైనుంచి కింద వరకు వణికి అది అదరకొట్టేసింది అనమాట. ఆ బోన్స్ పెయిన్స్, ఆ స్పాజమ్స్ ఎగిరెగిరి పైకి పడేవారు. మరి అక్షర పలకం కూడా వదిలేసి కేవలం సౌజ్ఞలతో విపరీతమైన బాధపడ్డారు. అది మానవాళి మీద గల ప్రేమ యొక్క త్యాగమని చెప్పచ్చు. ఇంకా అంతకంటే ఆయన ప్రేమ యొక్క పరాకాష్ఠ చెప్పాలంటే బాబా అమెరికా వెళ్ళినప్పుడు అంటారు, ఈ భౌతిక ప్రపంచంలోని సముద్రాలని, ఖండాలని నేను దాటొచ్చాను. ఎందుకో తెలుసా?
అపారమైన ప్రేమ సముద్రాన్ని నేను మీకు తేవడం కోసం ఈ భౌతిక సముద్రాలు ఈ అమెరికా దేశానికి వచ్చానని ప్రేమ యొక్క విలువ నేను ఈ మానవ శరీరాన్ని కాదు అపారమైన ప్రేమని హద్దులు లేని ప్రేమ సముద్రాన్ని బాబా చెప్తారు. అలాగే ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ అవుతుంది, ప్రాక్ పశ్చిమ సమావేశం. అప్పుడు చైనా వారు ఒకటి మనకి పక్కన జరుగుతూ ఉంటుంది. ఈలోగా బాబా మరి అమెరికా నుంచి వచ్చిన ఐబీ జ్యూస్ వాళ్ళమ్మ చార్మియాన్ని పిలిచి, మీరు వెళ్ళేటప్పుడు ఢిల్లీలో ఆగుతున్నారు మీరు ప్రోగ్రాం, చాలా తక్కువ కాలంలో ఢిల్లీలో మీరు ప్రోగ్రాం ముగించుకోండి, తాజా ఏమి చూడాల్సి వస్తుందో. సకేరా గారి గ్రూప్ కెప్టెన్ సకేరా గారికి కూడా చెప్తారు, వీళ్ళకి కావాల్సిన హెల్ప్ చేసేసి ఢిల్లీ వెళ్ళిపోయిన వెంటనే నాకు మాత్రం కేబుల్ ఇవ్వాలి, నేను ఆ కేబుల్ కోసం ఎదురు చూస్తూ ఉంటానంటారు. యాక్చువల్లీ ఎందుకు బాబా ఇలా అడిగారో తెలియదు వాళ్ళందరికీ కూడా, వాళ్ళిద్దరికి చార్మియాన్కి ఐబీ జ్యూస్కి. వాళ్ళు ఢిల్లీ గబగబా బాబా చెప్పినట్లుగా మీరు ఆలస్యం చేయొద్దు, ప్రమాదం పొంచి ఉంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సమా అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సకేరి గారిని దాన్ని సూపర్వైజ్ చేయమన్నారు. ఆమె వాళ్ళు ఆ ప్రోగ్రామ్ చూసి ఢిల్లీ వదిలి వెళ్ళిపోతారు. సకేరే గారు అక్కడ టెలిగ్రామ్ ఇస్తారు, బాబా జ్యూసీ ఐవీ జ్యూసీ విమానం ఎక్కేసిందని. నెక్స్ట్ మార్నింగ్ హాంకాంగ్లో వాళ్ళు దిగుతారు అనమాట. హాంకాంగ్లో మధ్యాహ్నం మార్నింగ్ ఎడిషన్ న్యూస్ పేపర్ వస్తే చార్మియాన్ చూస్తుంది. ఆ టిబెట్ ప్రాంతం నుంచి ఒక్కసారి 1,00,000 మంది చైనా సైనికులు భారతదేశ హిమాలయాలను భారతదేశంలోకి చొరబడిపోయారు. యాక్చువల్లీ వీళ్ళు కనుక బాబా చెప్పినట్లుగా ఒక పూట లేట్ అయితే ఆ 1,00,000 మంది యుద్ధం ఇక్కడికి వచ్చినందుకు కొన్ని రోజులు నెలల కొద్ది విమానాలు కానీ ఇతర ప్రయాణ వాహనాలు కానీ ఏమీ లేవు, వీరు విపరీతంగా సఫర్ అవుతారు. అప్పుడు బాబా చెప్తారు, నా ప్రేమికురాలు ఐవీ జ్యూసీ కోసము 1,00,000 మంది చైనీస్ సైనికుల్ని నా కాలి బటన్ వేలుతో నొక్కుంచాను, ఎందుకని వాళ్ళు వెళ్ళే వరకు వాళ్ళు వచ్చేసారంటే విమానాలు తిరగవు, నా ప్రేమికులు ఇబ్బంది పడతారు, అందుకని ఒక బటన్ వేలుతో 1,00,000 మంది సైనికుల్ని బాబా నొక్కి కేవలం ఒక ప్రేమికురాలు సుఖంగా వెళ్ళడం కోసం బాబా అపారమైన ప్రేమ చూపించారు. మరి మానవ మాత్రలు సాధ్యం కాదు. అంటే దివ్య ప్రేమ మూర్తిపించిన దివ్య ప్రేమయే మెహర్ బాబా. ఈ అవతారంలో బాబా మన ప్రేమని అన్ని యోగాలకి మించి ప్రేమను మనకి ప్రసాదించారు. ఆ ప్రేమ ద్వారా ఆ ప్రీతముని ప్రేమించవలసిన రీతిలో ప్రేమించి మెహర్ బాబా యొక్క ప్రేమని సముద్రం లాంటి అని అన్నారు. ఎంతమంది మనం ప్రేమ తీసుకున్న ప్రేమ తరగదు. ఆ ప్రేమ స్వీకరించి మెహర్ బాబా అపార ప్రేమ సముద్రుడిని మన జీవితంలో చివరి క్షణంలో కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదే మనల్ని ఆ దివ్య ప్రేమలో మనల్ని సమ్మిళితం చేస్తుందని ఆశిస్తాం. జై బాబా, అవతార్ మెహర్ బాబా.